ఫోన్ లేపరా అదే. హలో హలో ఏంద్రా ఊకేకే ఫోన్ చేస్తాను? ఏం చెప్తానే బుజ్జి? నేను నీ గురించి ఆలోచిస్తాను. నువ్వు మరి? నేనేం చేస్తాను, నేను కూడా నా కాబోయే పిల్ల గురించి ఆలోచిస్తాను. అయితే కానీ అన్నం తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? లేదే, ఇంకా తినలేదే. ఇంకేంటి మరి విశేషాలు? ఏముంటాయి, నువ్వే చెప్పాలి. సరే గాని ఎప్పుడు కలుద్దామే? ఛీ, నీకెప్పుడు అవే. పెళ్లికి ముందు తప్పు రావని. ఏంది తప్ప? కలిసి మాట్లాడితే అల్లేం తప్పు ఉన్నదే? అయ్యో నువ్వు ఆ కలుసుడు అన్నావా? అయ్యో మరి నువ్వు ఇంకేం కలిసి అనుకున్నావు పిసదానా? ఏం లేదులే. ఏం కాదు చెప్పు. నేనే కదనే, నా ముందు ఎందుకు సిగ్గు నీకు? నేను ఆ కలుసుడు అనుకున్నా. అబ్బో నా బుజ్జికి బాగానే ఉందిరో కోరిక. ఏచి అట్లా కాదురా, నాకు అట్లా అనిపించింది అంతే. సరే గాని మన రోజు కలుసుకుంటా చూసినా వాడికి మాట్లాడుకుందాం. సరే అత్త, నాకు మా అవ్వను మా బాపు బయటికి పోతారు, వాళ్ళు పోయినాక మెల్లగత్తా. సరేనా? సరే సరే దా మరి చెప్పందా. సరే. 1 hour later. ఇది అత్త అన్నది ఇంకా అత్తలేదు ఇది. ఇప్పుడు గింత ఇది అయితే అమ్మ అత్తందిగా. ఏడు పోయినావు గింతసేపు? ఏ మా అమ్మ ఉన్న మా నాన్న బయటికి పోతారని చెప్పినా పోయినాక అత్తనంటిగా. ఫోన్ చేసి అర్ధ గంట అయితే ఏమన్నా 10 నిమిషాలు బయట వెళ్తున్నావా? వాళ్ళు పోలే మరి చెప్పనా. వా చీరలు ఏం ముద్దత్తానో తెలుసా? అవునా, అంత ముద్దత్తన్నా. సరే పెట్టు మరి. నువ్వు అడగాలే గాని ముద్దేంది, ఏదైనా పెడతా. ఛీ పోరా. అయ్యో చిపో, నాకు సిగ్గు అవుతుంది. అయ్యో వీడికి వచ్చింది పోనీకి కాదే. మరి ఎందుకు రమ్మన్నా? కాసేపు నీ ఒళ్ళో వండుకుందామని. సరే పండుకో. అబ్బా ఏం సుఖంగా ఉంది. అబ్బా అంత సుఖంగా ఉన్నదా? అయితే కానీ నాకు ముద్దిగా రాదే. హెచ్చి ఇక్కడ ఇయ్య, ఎవరైనా చూస్తారు. ఇంకెప్పుడు ఇస్తావే? ఇంకెన్ని రోజులు ఆగాలి ఒక్క ముద్దు కోసం? మనం ఇద్దరం ఉన్నప్పుడే ఇస్తా, అప్పుడు నువ్వేం అడిగినా ఇస్తా. ఏదైనా ఇస్తావా? ఏమని బుజ్జి ఇంతకుముందు ఫోన్ లేదు కలిచుడు గిల్చుడు అన్నావు మరి. నువ్వు కలుద్దామన్నోలే, నేను అదే అనుకున్నారా. ఇంకేంది కలుద్దామా? అబ్బో నాకు అద్దురా, అసలే నాకు మస్తు భయం. పోరి నేనే కదనే ఎవడు అన్ని ఓరి ఎత్తాను. వామ్మో అద్దురా, ఎవరికైనా తెలిస్తే గలీజ్ ఉంటది. ఇప్పుడు మనం కలుస్తామని ఊరంతా చెప్పిపోదామా? ఆగురా, నువ్వు ఇంకా భయపెట్టకు. మరి ఏం తెలియదు, నువ్వు చిన్న పిల్లలకి ఎత్తాను. నేను చిన్న పిల్లనే కదరా. నువ్వు చిన్న మొల్లికాయవే, నీకు ఇప్పుడు పెళ్లి అయితే నువ్వు ముగ్గురు కానీ నా చేతిలో పెట్టేదాన్ని కాదా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అంత ఏమో, నేను ఇంకా చిన్న పిల్లనేరా. నిజమే కానీ నీకు సారీ ఫంక్షన్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దగ్గర 7 సంవత్సరాలు దాటింది. నీకు ఇంకా సిగ్గు అనిపిస్తలే ఇంకా నువ్వు చిన్న మొల్లికాయ అందరు చెప్పు నీకు. అబ్బా సారీ ఫంక్షన్ అయితే పెద్దదాన్ని అయినట్టేనారా? అవునే, అట్లా కాగానే మా బిడ్డ పెద్ద మనిషి ఏంటంటారు కదనే. ఎందుకంటే ఇప్పుడు మనం బయటికి పోదాం, అప్పుడు చెప్తాను చిన్నదాను పెద్దదాను అని. వచ్చాక అన్ని చెప్తాను బుజ్జి. అబ్బా నాకు అన్ని అర్థమయ్యేటట్టు చెప్పరా. ఇగో మా దోస్తు గారు ముందు పోదాం పదా. రూమ్ కా నేను రానురా. అయ్యో నేనేదో నేను నరకాన్ని తీసుకొని సంపి పడేసినట్టు చెప్తాను కదనే. అమ్మో నేను రానురా, నాకు భయం అని చెప్తాను కదా. ఏం కాదా? అబ్బా నేను రానురా, ప్లీజ్ రా, భయం అవుతుంది. నేనేం చెయ్యనే, నేను చంపనే నిన్ను తీసుకోపోయినా. ఏందిరా రూమ్ పోతే మన ఉందా? ఎంత గలీజ్ ఉంటదిరా. బా ఇప్పుడు మన ఇద్దరం పోతానే అయితే అంది రూమ్ లోకి. వాళ్ళు ఎంతమంది పోతలేరు వాళ్ళ వాళ్ళ ఎవరితోటి. అబ్బా నువ్వు అక్కడ పోయినాక ఏమైనా చేస్తే చెయ్యొద్దా? చేయనియమా నాకు? నువ్వు కాకుంటే ఇంకెవరు చేస్తారా? మరి ఎందుకు సిగ్గుపడతానవే రాను గీనని. అబ్బా నిజంగానే పోదామా? రియల్ 1 hour later. అబ్బా నాకు భయం అవుతుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావు చెప్పు, నేను ముందే చెప్పిన అద్దని. రామశంకర ఏం కాదని అంటాను. ఏమన్నా అయితే ఒక్క నిమిషం అప్పుడు డోరేసేస్తా. డోరా డోర్ ఎందుకు పెడతాను రైతు? ఇప్పుడు ఇజ్జపోతుంది ఆగపోరి. చూసి ఇజ్జత్ పోతుందా? ఇజ్జత్ పోయే పని మనమేం చేస్తాం ఇప్పుడు? ఏం లేదు కానీ ఎవడైనా అత్తేలు అట్టుకున్న పూసుకున్నా. ఎందుకు వస్తారు? ఏం లేదు. కాదు ఒకవేళ అత్త ఏం చెప్తావు? ఏం చెప్తానే అంటే మనకి లగ్గం కూడా కాలేదు. ఇప్పుడు నువ్వు నన్ను రూమ్ కు తీసుకొని వచ్చినావు, వాళ్ళ వీళ్ళని అత్త వాళ్ళు అవ్వాలి, అత్త ఇజ్జత్ పోతుంది. రారే ఇంటి పంప వద్దు. వచ్చింది దేనికే? మాట్లాడుకోవడానికి. మాట్లాడు. మాటలు లేవు. నేను ఇక్కడ మాట్లాడాలని పోతా. ఇంకేం మాట్లాడతావు? మాట్లాడుకోవటాలు లేవు. ఇప్పుడు ఏం చేస్తాను? ఏదో ఏం లేదు అప్పుడే వండుకో. ఏమన్నా అంటే పండుకో అంటాను. నేను రాత్రి అంతా మంచిగా వండుకున్నారా, నాకు మధ్యాహ్నం నిద్ర రాదు. అరే ఇప్పుడు నేను మొత్తం నిద్రపో అంటలేం తల్లి. వచ్చిన పక్కన పట్టుకో, మన ఇద్దరం మాట్లాడుకుందాం అంటానా. నేను పండుకో, నువ్వు మాట్లాడుతున్నాను కదా, ఏందో మాట్లాడు. ఏది ఇట్లానా? మరి మాట్లాడేదో బయటనే మాట్లాడితే అయిపోగా. బయట మాట్లాడితే ఎవడో కూడా చూస్తాడు, మీ వాళ్ళకి చెప్తారు, మా వాళ్ళకి చెప్తారు, అది పెద్ద రందే తల్లి. అందుకోసం రూమ్ సైడ్ చేసాం మన కోసం. ఏం సెట్ చేసుడు అద్దన్నగా నేను. నువ్వేం చేసినా తీసుకెళ్తున్నావు, నువ్వేదో ప్లాన్ వేసినావు నాకు తెలుసు.
ఇప్పుడు నేను ఎటన్నా పోతే మా అవ్వ మా అయ్య నాకు ఊక వీడియో కాల్ చేసి అడుగుతారు. ఇప్పుడు మా వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఏమని చెప్పాలి? ఫోన్ చేస్తే బాబు నేను మీ అల్లుడితో రూమ్ ఉన్నా అని చెప్పే చెప్పగలుగుతుంది. లగ్గం కానీ అల్లుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్పాలి నేను? మొన్న ఏమన్నావు మన మ్యాటర్ ఎట్లా చెప్తాయి ఇక మనతో అయితే లేదు బడి తిరుగుడు ఏందని అన్నావు కదా చెప్పినావానే? అంటే నేను చెప్పలే, సందర్భం వచ్చినప్పుడు చెప్తా. మరి ఫోన్ చేసి బుజ్జి కన్నా మరి కలుద్దామంటే కలిసిడా అని మాట్లాడు. ఇప్పుడేంది ఇప్పుడు అటో ఇటో అయింది అనుకో ప్రెగ్నెంట్ అవుతుంది. ఏమద్దు చక్కగా పోదాంపా. ఓహో గాడు దాకా ఓకు మరి ఏం లేనప్పుడు పోదా. మరి అది కొంచెం పండుకోయే. పండుకోనరా, ఇంటికి తీసుకొచ్చినావా నన్ను? ఇడికి వచ్చినా సప్పుడు ఎత్తలేవేంది? నువ్వేమన్నావు? ముచ్చట పెట్టుకుందామే బుజ్జి అని అన్నావు. అని చెప్పలే. మరి ఇప్పుడు నేను ఏం చెప్తాను? ముచ్చ పెడతాను చెప్తా సప్పుడు పండ రాదే. నేను పండుకోను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను చెప్పిడా? అసలే లగ్గం కాలేదు. లగ్గం కాకముందు ఇటువంటి పిచ్చి పిచ్చి లెక్కలు అయితే మంచిగా ఉండదు అంత. ఇప్పుడే అంత దూరం పోకమ్మా. మరెంత దూరం పోతావు? హైదరాబాద్ ఊరున్న 10 కిలోమీటర్లు పోయేస్తామని. నచ్చి ఇప్పుడు ఊరికెందుకు పోవడం? మరి నీకు దిమాకు ఉంది అయితే పోతానా నేను? సపడే వండిడా. అరే నేను వండనంటే నీకు అర్థమైతే లేదు. నేను మధ్యాహ్నం ఎప్పుడు వండుకోలే. మధ్యాహ్నం వండుకోగందా, ఇప్పుడు మన ఇద్దరం వండుకుందా ఏం కదా. ఏంద్రా ఏమన్నా అంటే పండుకో అంటాను. ఏం చేద్దాం అనుకుంటాను? అమ్మా నాన్న ఆట ఆడదామే. ఆడదామా? సరే ఇప్పుడు ఆడదామా? ఆడదాందా. ఇప్పుడు మనకు పెళ్ళైంది అనుకో, మంచిగా 10 మంది పిల్లలు కందాం. 10 సరిపోతుంది, 12 కందాం. అబ్బా 12 మందిని కంటే క్రికెట్ టీం సరిగ్గా సెట్ అవుతుంది. అయితేనే కానీ నాకు వచ్చి జీతం ఉంది అనుకుంటున్నాను. ఎంత? 12,000 వస్తుంది. సరిపోతుంది కదా. నువ్వు మంచిగా వేయచ్చు, మరి ఇద్దరు చదవాలి. వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళే మనల్ని చేస్తారు. వాళ్ళు పెద్ద వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అయితే ఇప్పుడు నా మీద ప్రేమ లేదా? నేను ఎట్లా అంటలేని. మరి ఎట్లా అంటారా? ఇద్దరు చాలే మనకి. నాకేమొద్దు, నాకు 12 మంది క్రికెటర్స్ కావాలి. క్రికెటర్లు? అమ్మో ఇప్పుడు ఏమంటావు? 12 బ్యాట్లు కొనాలి, 12 బాళ్ళు కొనాలి. అవన్నీ ఏడికెళ్ళతే పైసలు నాకు వచ్చేదే పుత్తంత జీతం. మరి ఇప్పుడు నువ్వు ఫస్ట్ నైట్ కావాలన్నావు కదా. అంటే ఇప్పుడు 12 మంది పిల్లలు ఒకసారి కందామానే? కందాం. అయితే మన ఇద్దరం చేసుకుందాం. శోభనం చేసుకుందాం. ఓ బాడకం దగ్గర కత్తనవేంద్ర లగ్గం కాకముందే. మరి మనకు పిల్లలు ఎట్లా వస్తారే 12 మంది? పెళ్ళైనాకనే అన్ని. అబ్బా సందు చూసుకొని మంచిగా కానిద్దాం అనుకుంటాను కదా. మన పెళ్ళే వరకు ఇద్దరు కడుపులు ఉంటే మస్తు ఉంటది. నీ బతుకు చెడ అన్ని గీసంటే దొంగ బుద్ధులు. అరే అడ్వాన్స్ బేబీ అలా అడ్వాన్స్. నువ్వు అమ్మ నాన్న ఆట ఆడదామన్నావు, నేను ఆడినా. అంటే ఇదేనే ఇదంటే ఆడినాం కదా, ఇంకేంది? 12 మంది అనుకున్నామా లేదా? అనుకుంటా అవుతుందా? నేను ఇవన్నీ చెప్పకు, నేను పోతా మా ఇంటికి. ప్లీజ్ అమ్మ ఆడదామన్నావు, మళ్ళీ ఇట్లా ఎత్తున్నావు నన్ను. ఎందుకు ఇట్లా ఎత్తానవే? ఎందుకు ఇట్లా ఎత్తాను అంటే నువ్వు మంచిగా లేవు, నీ బుద్ధి మంచిగా లేదు. ఫోన్ చేసి నువ్వే అన్నావు కదనే కలుద్దామంటే. నాకు కర్మాన్ కన్నా కలుద్దామని ఆశలు పెట్టుకున్నా కదనే బుజ్జి. పోరా నాకు అవన్నీ తెలియదు. ప్లీజ్ ఇప్పుడు పుసుక్కున్నా మనం ఏమని మెల్ల మాట్లాడు. అది కాదురా, ఇప్పుడు పుసుక్కున్నా మనం ఇట్లా వేసినాం అనుకో, నాకు ప్రెగ్నెంట్ అయితే ఆ తర్వాత మా అమ్మ నాన్న నన్ను ఉంచరు, నన్ను సావ కొడతారు, నేను పోతా మా ఇంటికి. అది కాదు, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవానే. పెళ్లి చేసుకుంటానైతే ముందే ప్రెగ్నెంట్ తెచ్చుకోవాలారా? ఎన్నైతే లేవే సమాజంలో. నాకు అట్లా అద్దు, పరువు పోతుంది. మా ఏమైనా వేసుకుంటే మా ఏమైనా వేసుకుంటే. నా దోస్తుగా 180 పెట్టి బీరు తాగిచ్చిన, 200 పెట్టి మన సినిమా పంపించింది. వచ్చేటప్పుడు మన జేబులో 1000 రూపాయలు పెట్టి వచ్చింది. వాడిని ఫస్ట్ చూసుకోమన్నా నేనేమో నా షోని కానిస్తాను, కానీ నువ్వు అంత అట్రప్లాజ్ చేస్తాను బుజ్జి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. పెట్టి ఏడవకు, దండం పెడతా మంచిగా. నేను పోతా మా ఇంటికి. యారే ఎడిపోతానవే? అమ్మ తోడు వేస్ట్ ఫెలో ఎందుకు పట్టుకుంటాను? వదులు. అరే ఎటు పోతావు? నన్ను పట్టుకో, వదులు. నేను మా ఇంటికి పోతా. పోయి ఏం చేస్తావు ఇప్పుడు? ఏం ఫీల్ ఉండదు మామయ్య. నువ్వు ఎందుకు తీసుకొచ్చినావు మరి? పెడతా మట్టుకతే నువ్వు రపరప ఉరుకుతాను బయటికి. నేను ఏమన్నా ఆగబెట్టాలి ఇప్పుడు నిన్ను? నన్ను బెదిరిస్తాడు, నన్ను రూమ్ తీసుకొచ్చిండు. ఏం చేద్దాం అనుకుంటాడా? నువ్వు అనుకునేది ఏం లేదా బుజ్జి? నన్ను భయం అవుతుంది. అరే నేను అసలు కాదు, నేను ఏం చేస్తాను నిన్ను? అది కాదు, ఒకటి నేను ఏం చేసిన, మా అమ్మకు ఫోన్ చేస్తా, నేను మా ఇంటికి పోతా. నేను ఏం చేసినా నేను లగ్గం అయ్యటం. నేను
అర్థమవుతుందా? నువ్వు నన్ను చేసుకుంటావో వేసుకోవో. గంత పెద్ద మాట అంటే బుజ్జి నా మీద నీకు నమ్మకం లేదా అని? మరి నా మీద నమ్మకం లేనప్పుడు చూడు ఎప్పుడు ఏం కూడా లగ్గమైనాక వేద్దామంటాను కదా. 12 మంది పిల్లలు అంటావు మళ్ళీ ఇప్పుడు ఇట్లా అంటావేంది? కంటాడు అనగానే ఇప్పుడు కాదంటాను కదా. అడిగింది ఎన్నిసార్లు అడుగుతున్నాను, నాలుగే తింటాను. ఎందుకు ఇచ్చినావు రానికి 1000 రూపాయలు? బాగా ఎక్కువైనాయి నీకు పైసలు. నీకోసం ఇచ్చింది మన ఇద్దరం మంచి టైం స్పెండ్ చేద్దామని. మనం పోకపోదు మా సినిమాకి మంచిగా. అది ఇంగ్లీష్ సినిమా మన చూసుడు ఏం లేదు, మన ఇక్కడ కానిస్తే అయిపోతుంది. అది ఇంగ్లీష్ సినిమా నడుస్తుంది. ఇప్పుడు ఏందో అనుకుంటాను కూర్చో నువ్వు. ఏం లేదు ఇంటి పంప పోయి నేను మా ఇంటికి పోతా. మా అమ్మ ఒకసారి అన్నం వండి చికెన్ కూర చేసింది, నేను పోయి తినాలి. తిండి మాత్రం మానకే. నువ్వు పెడతాను వారం మరి వచ్చినావు పిల్లకి ఇంతసేపు అయింది. నువ్వు అన్నం తింటావు, చికెన్ తింటావు, మటన్ తింటావు అని అడిగావా? మనం ఏమన్నా మనం బయటికి పోదాం చెప్పినా మళ్ళా అది ఇప్పుడే పోదాంపా. పోదాం ఖచ్చితంగా పోదాం. శ్రద్ధ పోందా అంటే ఏంది అంటే మీ దోస్తు గానికి 1500 ఇచ్చేవాని ఇల్లు సెట్ చేసినావు కదా. అయితే ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉంటావు. ఇప్పుడు సడన్ గా నేను అవన్నీ పోగొడితే నువ్వు బాధపడతావు కదా. మనం చేసే సంసారం ఇట్లున్నా తల్లి. మనం ఏం చేయాలి, నాకు భయం అవుతుంది. లేకపోతే ఒప్పుకునేదాన్ని. అరే భయం దేనికి? నేను డోర్ వేసిన, ఇంట్లో వాళ్ళు లేరు, మా దోస్తుగా రూమ్ సైడ్ చేసిన నేను నీకోసం అంత దూరంకి వెళ్ళి. వేరేటోళ్ళు ఇల్లు కదా, వాళ్ళు అత్తే సడన్ గా ఎవ్వరు రారు తల్లి. అయినా ఏమద్దు, పెళ్ళైనాకనే వేసుకుందాం కానీ ఇప్పుడు ఒకటి ఇత్తా అని ఫిక్స్ అయినా. ఏందది? నా డబ్బులా? ఈ డబ్బులు కాదు, అంటే కనీసం ముద్దన్న పెడదామని. ముద్దు తప్ప అయితే ముద్దు తీసుకో. అంతేనా? సరే. అమ్మ చూడు ఎవరు వచ్చిండ్రా. నేను ఏం నోరనేది? ఇగో ఇగో ఒక పని చెయ్యి, నువ్వు ఇటు దాక్కు, ఇటు దాక్కు 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 సప్పుడేగు సప్పుడేగు అటు దాక్కు అటు దాక్కు. ఎవరు? 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 ఆ